మనం ప్రతిసారి వినేటువంటి మాట, నాకు కుడి దోషం ఉంది, ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంది, రాహుకేతు దోషం ఉంది. ఇవి వినగానే ముందుగా మనం చేయాల్సినటువంటి పనులన్నీ మానేసి ఈ దోషంపై దృష్టి పెట్టి చేయాల్సినటువంటి కర్మలు చేయకుండా పోతాం. బుద్ధి కర్మానుసారిణి అంటుంది శాస్త్రం. మనము కర్మలు సక్రమంగా చేసుకుంటే ఈ దోష ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దానికి అనేక మార్గాలు చెప్పబడ్డాయి. కుడి దోషం అనగానే యజ్ఞయాగాలు చేయడం, రాహుకేతు పూజ అనగానే కాళహస్తికి వెళ్లి రాహుకేతు పూజ చేయడం, ఇలాంటివన్నీ మనం వింటుంటాం. కానీ సత్ప్రవర్తన సద్బుద్ధితో కర్మలాచరిస్తే దోష ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైతే దుష్కర్మలు చేస్తామో, ఒకరిని పాడు చేయాలనేటువంటి లక్ష్యం చేత ఇంకో పని చేస్తామో, అటువంటి సందర్భంలో దోషం యొక్క ప్రభావం కూడా తీవ్రత పెరుగుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, మన పుట్టిన సమయానికి ఏర్పడినటువంటి కుండలలో చూయించేటువంటి దోషాలు ఈ శరీరంతో ఉన్న రోజులు అనుభవించాల్సింది. ఆ దోషం యొక్క తీవ్రతని తొలగించుకోగలుగుతాం తప్ప పూర్తిగా దోషం నుంచి విముక్తులు కాలేదు. పూర్వజన్మ రుణాల ఆధారంగానే ఈ జన్మలో ఆ గ్రహం బలహీనంగా జాతకంలో దోష రూపంలో పీడిస్తుంది. ఒకవేళ పూర్వజన్మల్లో తండ్రి మాట వినకున్నా, తండ్రికి దూషించిన ఈ జన్మలో రవి బలహీనంగా పడి అనారోగ్య పాలవుతారు. తల్లి మాట